ప్రస్తుతం నాగేష్ చూస్తూ ఉన్నాము. ఇక మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా ఖండించారు. మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవడంలో ఉంటుందంటూ, రాజకీయాల్లో వ్యక్తిగత ఆరోపణలు చేయకూడదని ట్వీట్ చేశారు ఆమె. అయితే కొండా సురేఖ వ్యాఖ్యలతో కేటీఆర్ కుటుంబ సభ్యులు బాధపడరా అని ఆమె ప్రశ్నించడం జరిగింది. దీని గురించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఖచ్చితంగా. అంటే ఒక ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది చాలా దూరం వెళ్తుంది, చాలా అంశాలని తెరపైకి తీస్తుంది. అంటే రహస్యంగా కుటుంబ సభ్యులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వ్యక్తుల మధ్య సంభాషణ కావచ్చు, ఇవన్నీ కూడా విన్నరు. గత ప్రభుత్వ నేతలు విన్న తర్వాతనే చాలా అంశాలని తెరపైకి తీసుకొచ్చారు. తెరపైకి తీసుకొచ్చిన తర్వాతనే చాలామంది జీవితాలు పాడైపోయాయని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ కేంద్రంగానే దర్యాప్తు కొనసాగుతుంది. సో మొత్తానికైతే ఫోన్ ట్యాపింగ్ అన్న వ్యవహారంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అరాచకాలకు తెరదీసిందనేది స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం దర్యాప్తులో కంటిన్యూగా తేలుస్తుంది. ఇప్పటికీ ప్రభాకర్ రావు విదేశాల్లో ఉన్నాడు. మాజీ ఐజీ ప్రభాకర్ రావు ఇండియాకు వస్తే ఇంకా మిగతా ఎందరి భాగవతం బయటపడుతుంది అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రభాకర్ రావు ఇప్పటికే దాట వేసే ధోరణితో అమెరికాలోనే కంటిన్యూ అవుతున్నారు. ఇక సబితా ఇంద్రారెడ్డి సురేఖమ్మ మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలనేది కూడా ఆమె తన సహచర మంత్రికి చెప్తున్నారు. అంటే గతంలో కూడా వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలోనే పనిచేశారు, సహచరులుగానే ఉన్నారు. ఇప్పుడు కూడా ఆమె వ్యాఖ్యలు కూడా తన సొంత అక్కకో చెల్లెకో చెప్పినట్టు చెప్తున్నారు. అంటే సంస్కారం కానీ ఆరోపణలు కానీ ఇచ్చిపుచ్చుకునే విధంగా ఉండాలి, సమాజానికి ఆదర్శంగా ఉండాలన్న యాంగిల్లోనే సబితా మంత్రి కొండా సురేఖకు చెప్పిన పరిస్థితి. మొత్తానికైతే మహిళలకు సంబంధించిన చాలా సున్నితమైన అంశం. ఏదైనా భావోద్వేగాలు వాళ్ళను విమర్శించేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలనేది చాలా అంశాలు ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే వ్యక్తిగత దూషణలు కావచ్చు, వ్యక్తిగత రహస్యాలను కూడా, చాలా వ్యవహారాలను కూడా బీఆర్ఎస్ సర్కారు అనవసరమైన విషయాల్లో తలదూర్చి చాలామంది జీవితాల పట్ల కొంత ఎంకరేజ్ చేసిందనేది కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే మంత్రులు మాట్లాడడం కావచ్చు, అలాగే బీఆర్ఎస్ నేతలు మాట్లాడే విధానం కావచ్చు, మొత్తం ఈ ఎంటైర్ ఇష్యూ కూడా కేటీఆర్ఏ కేంద్ర బిందువు ఉన్నాడు. కాబట్టి కేటీఆర్ఏ బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి తను ఇచ్చే సమాధానాన్ని కూడా ఖచ్చితంగా ఇందులో చూడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులకు చెప్తున్నారు. రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అంశాన్ని చెప్తున్నారు. ఎందుకంటే ఇద్దరి మధ్య జరుగుతున్న ఏదైతే వైరుధ్యాల మాటలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు కూడా వాటన్నిటికీ కేటీఆర్ సమాధానం చెప్తే ఈ ఇష్యూకి కూడా సంభపు కనిపించే అవకాశం కనిపిస్తుంది. చూస్తూ ఉన్నాము. నిజంగానే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు చాలా సున్నితమైనవి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాము ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక గందరగోళం అయితే నడుస్తూ ఉంది, మనం చూస్తున్నాము. ఇది పొలిటికల్ పార్టీలు కూడా ఇప్పుడు ప్రస్తుతం పొలిటికల్ పార్టీ మీద చేసిన ఇన్వాల్వ్మెంట్ ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి దీంట్లో. సో దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కానీ మిగతా వాళ్ళు ఎవరు కానీ రియాక్ట్ అయ్యారా? ముందు కేటీఆర్ ఏది ఉన్నా కూడా చాలా క్విక్గా రియాక్ట్ అవుతారు, క్విక్గా ఆయన ట్వీట్ పెట్టడం, ఇంకొకటి రియాక్షన్ చూపిస్తూ ఉంటారు. ఈ విషయం మీద ఏమైనా రియాక్షన్ వచ్చింది అక్కడి నుంచి? అయితే కేటీఆర్ మౌనమే వహిస్తున్నాడు. అంటే తన సొంత మహిళా పార్టీ నేతల్ని కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ ఆఫీస్లో వాళ్ళందరినీ తెర ముందుకు తీసుకొచ్చాడు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కావచ్చు, మాజీ జెడ్పీ చైర్మన్ కరీంనగర్ సంబంధించిన తను కావచ్చు, అలాగే మాలోత్ కవిత మాజీ ఎంపీ కావచ్చు, వీళ్ళందరినీ తెరపైకి తీసుకొచ్చి మాట్లాడించాడు. ఏదైతే కొన్ని మాటలు కొండా సురేఖ మాట్లాడాల్సిన పరిస్థితి లేదని వాళ్ళు తీసుకొచ్చారు. కానీ కేటీఆర్ ఇప్పటికి కూడా ట్విట్టర్ వేదిక కానీ ఇంకో సామాజిక మాధ్యమైన వేదిక కానీ ఇప్పటికైతే స్పందించలేదు. మరి స్పందించిన తర్వాత మరి కేటీఆర్ ఎలా స్పందిస్తాడు? బహిరంగంగానే మీడియా ముందుకు వస్తాడా, లేదంటే ఇంకో ఇష్యూ పైన వస్తాడనేది కూడా చూడాల్సి ఉంది. అంటే ఈ ఇష్యూ మొత్తం కూడా కొండా సురేఖ మాట్లాడిన మాటలు హైడ్రాని డైవర్ట్ చేసినందుకే కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రామా ఆడుతుందనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరి ఈ హైడ్రామాకు కేటీఆర్ తెరదించాల్సిన అవసరం అయితే ఉంది. Right. Thanks for the updates, Nagesh.